మన ప్రయాణం వచ్చేసి ఈ రోజైతే కండాల విలేజ్కి అయితే వెళ్ళడం జరుగుతూ ఉందండి. కండాలకు నియర్ బై ఒక గిరిజన గ్రామం అయితే మనం ఈరోజు గిరిజన గ్రామానికి అయితే వెళ్ళబోతూ ఉన్నాము. దార్లొద్ది అని చెప్పేసి అయితే ముఖ్యంగానైతే మనకు ఈ పర్యాటక ప్రాంతంగానైతే ఈ చుట్టుపక్కల ఉన్న కండాల వాటర్ ఫాలు అవన్నీ అయితే మన వర్షాకాలంలో చాలా చూడడానికి చాలా బాగుంటాయండి. ముఖ్యంగా అయితే మనం ఇప్పుడు అడవి మార్గం గుండా అయితే మన ప్రయాణం అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉందండి. ఈ ఘాట్ సెక్షన్ అయితే పైకి ఎక్కుతూ ఉన్నాము. ముఖ్యంగానైతే ఇది అక్కడ ఉన్న వాటర్ ఫాల్కు ఈ విలేజ్కి అయితే రిలేటెడ్గానైతే ఈ వీడియో ఉండడం అయితే జరుగుతూ ఉందండి. ఎందుకంటే దార్లొద్ది అని ఆ వాటర్ ఫాల్ని ఎలా పేరు వచ్చేసిందని చెప్పేసి ఈ విలేజ్ వారి మాటలోనే మనం విందాము. అక్కడ విలేజ్కి సంబంధించి కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సరేనా? మరి మన ప్రయాణం అయితే కొనసాగిస్తాం, రండి మరి. నమస్తే అండి. ఈరోజు వచ్చేసి అయితే మనము ఆదిలాబాద్కి సంబంధించి దార్లొద్ది అని ఒక గ్రామానికి అయితే రావడం జరిగిందండి, గిరిజన గ్రామానికి. ఇక్కడంటే మనకు ఈ ఊరికి సంబంధించి కొన్ని విషయాలు అయితే మనకు మాట్లాడడానికి అయితే మనకు పటేల్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఊరి పెద్దలు కూడా ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ ఊరికి సంబంధించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అయితే చలి చాలా తీవ్రంగా ఉందండి. ఈ ఊరికి నేను 11 గంటలకు వెళ్ళాను. అయినా కానీ వీరు ఇక్కడైతే ఇప్పుడు వారు తోట పనులకైతే వారి మన తోటల పనులకు ఇప్పుడైతే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే అంత తీవ్రంగా ఉందండి ఇక్కడైతే చలి అయితే, సరేనా? కొన్ని విషయాలు అయితే మనం మన పటేల్ గారు ఉన్నారు, అతనితో మాట్లాడని విషయాలు తెలుసుకుందాం, రండి మరి. ఒకటేనా ఊరికి ఆటో ఉన్నాయి? ఒక ఆటో ఉన్నది సార్, ఒక మ్యాక్స్ ఉన్నది. అవునా? ఏం తీసుకో? పత్తి ఏంది ఇది? పత్తి సార్. అవునా? పత్తి దింపడానికి వెళ్తురా లేకపోతే తీసుకెళ్తున్నారా? ఇది అంగడికి సార్. అంగడికి పోతుందా? ఇలా ఇంద్రవేల్ అంగడే బజార్కి. సోమవారమా? ఇప్పుడు ఈ పత్తి అంత ఎటు పోతుంది? ఇంద్రవేల్నే సార్. ఇంద్రవేల్ ఉన్నదా? అది మన మిల్లు ఉన్నది, పత్తి మిల్లు ఉన్నదా? ఈ దుకాణంలో సార్, పర్వేట్ దుకాణం. ఓకే. బాయ్ ఇక్కడ ఉంది? అవి అక్కడ ఉన్నా సార్. పోందా. చూస్తున్నారండి, ఇదైతే బాయ్ కనిపిస్తుంది కదా. వాటర్ ఓకే ఉన్నాయిగా, వాటర్ ఫుల్ ఉంటాయి వాటర్. సార్ ఇప్పుడు ఎండాకాలం తగ్గిపోతాయి మళ్ళీ తగ్గిపోతుంది సార్. అవునా? ఇప్పుడు ఇక ఈ బాయ్ కట్టి ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర ఒక 70-80 సంవత్సరాలు అవుతుంది సార్. అవునా? అంటే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కట్టింది ఊరు వచ్చినప్పుడు ముందు బావినే స్టార్ట్ చేసిండు సార్. వాళ్ళకు తాగడానికి ముఖ్యం నీళ్ళే కదా సార్. కరెక్ట్. అంటే ఇప్పుడు ఊరు కట్టినప్పుడు వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. అంటే అప్పుడు బోర్లు గిట్ల ఏం లేవు కాబట్టి ఇక ఈ బావి మీద ఆధారం. ఆ వాటర్ ఇప్పటికి కూడా బోర్ ఇది ఇప్పటికి మన బావి ఇప్పటికి అదే నడుస్తున్నారు. ఓకే ఓకే, మంచి వాటర్ అయితే బాగానే ఉంటాయి కదా తాగడానికి. ఇంకా బాగా ఈ ఊరు ఇప్పుడు 47 కుటుంబాలకు ఇదే వాటర్. ఇదే వాటర్. ఈ తర్వాత ఇప్పుడు మీకు అది బోర్ ఉంది కదా, కనెక్షన్ ఒకటి ఉంది. అది ఎట్లా? అది దేనికి వాడకం? అంటే తాగుతారా అవి? తాగాం సార్. అది తాగరా? అంటే ఇప్పుడు ఈ బావి నీళ్ళు అంటే ఎక్కడైనా చూసినా గిరిజనులు అయితే ఎక్కువ బావి నీళ్ళే తాగుతారు. అంటే బోరి మీకు అలవాటు అది ఉన్నదో తెలియదు కానీ బావి నీళ్ళు ఎక్కువ తాగుతారు. అంటే మంచిగా ఉంటాయి, వాటర్ కూడా బాగానే ఉంటాయి. కానీ కొద్ది మరి మీకు సమ్మర్ లో ఎట్లా? మరి దీనికి ఉన్న టెస్ట్ దానికి రాదు సార్. అందుకే అది పశువులకు ఆవులకు వాడుకుంటాం సార్. ఓకే. అవి ఇక బావి నీళ్ళు మీరు తాగడానికి. మరి ఎండాకాలం ఉంటాయి వాటర్? తగ్గుతుంది సార్ కొద్దిగా. అంటే మరి మీకు సరిపోతాయి ఊరికి? అదే అట్లా ఇట్లా సరిపోతుంది సార్. వచ్చేదాకా సర్దుకుంటది ఇక. ఓకే ఓకే. ఇది లోతుందన్న బాయ్? చూస్తున్నారు, వాటర్ అయితే ఉన్నాయి కనిపిస్తుంది కదా సంగతి అన్నట్లు. ఇది వాగానే? వాగు సార్. వర్షాకాలం ఫుల్ పడుతుంది కావచ్చు. ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? పైనుంచి గుట్ట మీద. ఓహో, అక్కడ నుంచి. కండల వాటర్ ఫాల్ ఇటు సైడ్ అటు సైడ్? ఇటు సైడ్ సార్. అవునా? ఇట్లా పోవచ్చా? దగ్గర ఉంటాయి ఏంది? అవునా? వాటర్ ఉన్నాయి ఇప్పుడు? పడతాయి? లేదు సార్. వర్షాకాలం ఫుల్ కాదు.
ఇది మంచి పండిస్తున్నారు పంట. ఇంత సార్ పటేల్ సాబ్ దేవి. అవునా? అవును. కానీ ఇంత గ్రీనరీగా, ఇంత కొండల పైన గ్రీన్ గా ఫస్ట్ టైం చూసుడు. అంటే ఇంత మంచి పచ్చగా అంటే బావి ఉంది కదా, బావి వాటర్ ఉంటాయి ఎండాకాలం కూడా. ఇదంతా ఏంది గోధుమనా? చూస్తున్నాం ఇదంతా గ్రీనరీగా అనిపించేది అంతా గోధుమ. ఇదేంది? మెంతి. కానీ మంచినే వ్యవసాయం అయితే బాగానే చేస్తున్నారు. అంటే గిరిజన పల్లెలలో అయితే ఇట్లా వ్యవసాయం అనేది లేదు, తక్కువ ఉంది. కానీ ఇక్కడ అనేది మీరు మంచిగా డెవలపింగ్ బాగానే ఉంది. అంత టమాటానా? మంచిగా చాలా మంచి చేసారు అయినా కానీ. అంటే వాటర్ ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఇదంతా ఎట్లా వెళ్తుంది అంతా కూరగాయలు? అంటే ఇప్పుడు కూరగాయలు వస్తాయి కదా, ఇప్పుడు టమాటా వస్తుంది అనుకో, ఈ టమాటాని ఎక్కడ పంపిస్తారన్న? ఆదిలాబాద్ మార్కెట్ ఉన్నది సార్. ఎక్కడ మార్కెట్? ఆదిలాబాద్. ఇప్పుడు అది ఇప్పుడు ఎండాకాలం వస్తాయి కదా. ఇప్పుడు దీని ప్లేస్ ఇంతకు ముందు ఏం వేసారు? సోయానా? ఈ సోయా అయిపోయింది, ఇప్పుడు వేసారు. వాటర్ ఇంకో మీకు బాగుంది కాబట్టి ఓకే. ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది? అంత 2 ఎకరాలేనా? ఈ గోధుమ మీ ఇంటికి వేసుకున్నారా ఏంది? జొన్న అయ్యారా మీరు? అంటే వేస్తారా? ఇప్పుడు ఈ సంవత్సరమే టమాటాలు వేసినాం కాబట్టి. ఎవరు మీరు వేయలేరేమో, అటు సైడ్ వేసారు కదా అంతా మీ సరిహద్దేనా అక్కడ దాకా? వస్తాయని మన జంతువులు వస్తాయి ఇటు సైడ్? జంతువులు వస్తాయన్న ఏమన్నా తినడానికి? పత్తులు ఏమన్నా తినడానికి వస్తాయి అంటున్నారు. కోతులు కావచ్చు. కోతులు అయితే కనిపిస్తాయి అయితే మరి. పందులు ఉన్నాయి, వస్తాయి కంపల్సరీ. కానీ అంతటా కోతులు మన అడవిల కంటే సిటీలోనే ఎక్కువ ఉన్నాయి. మా ఊరిని మత్తు అటు బాగా అయిపోయినాయి. ఇక సిటీలోకి వచ్చేసినాయి. ఈ మనుషులు ఏం తినేది అవి తింటున్నారు ఇక. అది సంగతి అన్నట్లు చూస్తూ సంబంధించి మన పటేల్ గారు ఇదంతా రైట్ కాదు. ఇప్పుడు ఇత్తు వేరేనా దానికి దీనికేనా, లేకపోతే ఇదే ఈ చెట్టుకి అదే వస్తుందా? అవునా? ఇది ఇప్పుడు అదేం సీడ్? అది లోకల్ అది గౌరాని అంటదని. ఇంద్రమైండ్ ఎట్లా బ్రదర్ ఉన్నాయా మీకు ఇక్కడ ఏమైనా? ఉన్నాయి సార్, కొందరికి వచ్చినాయి. అప్పుడు ఉన్న కుటుంబాలకు వచ్చినాయి సార్. 2006-05లో వచ్చినాయి సార్. అప్పుడు ఓకే ఓకే. ఇప్పుడు అప్పుడు 2006లో వచ్చినాయి సార్. ఇట్లా పెండింగ్ లో ఉన్నాయి సార్. ఈ ఇంద్రమైండేనా అది పెండింగ్ లో? ఇటుకే మీద ఇది ఇది అంటే ఇటుకే మీరు తెప్పించుకున్నారా? మేమే కట్టడానికేమో. వర్షాకాలం కొద్ది ఇబ్బంది అవుతుంది సార్. ఇబ్బంది. సిమెంట్ రోడ్ అయితే బాగానే ఉంది అనుకో కొద్దిగా మీకు, ఎందుకంటే బురద కాకుండా బాగుంది. లేకపోతే ఎందుకంటే బర్రెలు ఇట్లా నడుచుడికి, ఎందుకంటే మీకు ఎక్కువ అది ఉంటుంది కదా, మన పశు సమృద్ధి ఎక్కువ ఉంటుంది కాబట్టి బురద అయిపోతుంది కదా. కానీ సీసీ రోడ్ ఒకటి మంచిగా ఉన్నది అనుకో మీకు. మంచిగా ల్యాంప్స్ ఇవి, స్ట్రీట్ ల్యాంప్స్ కదా, వీధి దీపాలు. 47 కుటుంబాలు అంటారు మన ఇక్కడ మొత్తం చుట్టుపక్కల ఉన్నది రోడ్డు. తిరుగులేసిరిగా ఇది రావి చెట్టు అయింది, మర్రి చెట్టు సార్. అబ్బా భలే పెరిగింది అనేది. టవర్ అయింది సార్. ఏం టవర్ ఇది? జియో. అవునా? మీ ఊళ్ళోనే సిరి టవర్ మంచిగా ఉన్నది మరి మీకు ఫెసిలిటీ. వేరే రావు కదా? ఎయిర్టెల్ లేదు నాకు మరి ఇక్కడ టవర్. పోవచ్చు ఇట్లా స్టేట్ ఉంది. ఈ కమిటీ అలానే సార్. కమిటీ ఎన్ని రోజులు అవుతుంది అది? మీ 3 సంవత్సరాలు అవుతున్నాయి. అవునా? మంచిగా ఉన్నది మరి. ఇక పెళ్లిళ్ళు కానీ ఏదన్నా కార్యక్రమాలు మళ్ళీ పంచాయతీలు అక్కడనే కూర్చోబెట్టి మాట్లాడుకుంటాం. మీకు ఉందా స్కూల్? ఉంది కదా బయట ఉంది సార్. అవునా? ఎంతమంది ఉంటారు ఇక్కడ పిల్లలు? 20 మంది స్కూల్లో ఉంటారు సార్. 20 మంది అంగన్వాడీ. అవును, చూసిన ఇంటర్లో చూసిన కనిపించింది. ఇది మిషన్ భగీరథ మిషన్ భగీరథ ట్యాంక్ సార్. అది చిన్నది సార్, నీరు సరిపోతులేదు సార్ మా 47 కుటుంబాలకి. అవునా? సార్. చిన్నగా ఉన్నది, కరెక్ట్ చిన్నగా ఉన్నది సార్. ఇక మీకు బోర్ వాటర్ అది ఇప్పుడు మీకు అదేంది సోలార్ కనెక్షన్ అంటే
ఇప్పుడు మీకు అది బావి ఉంది కదా, సార్ ఆ బావి ఇట్లా బావి నీళ్ళు తాగుతున్నారు ఇక కదా? బావి నీళ్ళే తాగుతాం కానీ సార్ ఇది మిషన్ భగీరథ నీళ్ళు వస్తే సరిపోతలేదు సార్. ఇది చిన్నగా 47 కుటుంబాలకు సరిపోవడానికి కష్టం అవుతున్నది సార్. అది 8 రోజులకు వస్తాయి, 8 రోజులకు రాదు సార్ అది. అవునా? అవును సార్. ఎండాకాలం మరి ఎట్లా ఉంటుంది వాటర్? అది వస్తే 8 రోజులు వస్తే ఇక వెంటనే అవుతుంది సార్ అది కనెక్షన్ దీనితో. ఓకే ఓకే, ఇబ్బంది అనుకో, వాటర్ కొద్ది ఇబ్బంది ఉన్నా సార్. పెద్ద ట్యాంక్ ఉంటే మంచి బాగుంటుండే సార్. కరెక్ట్, వాటర్ అంటే వాటర్ వస్తున్నాయి కానీ ట్యాంక్ చిన్న ట్యాంక్ చిన్నగా ఉన్నా కదా. ట్యాంక్ పెద్ద అయితే ఓకే, మీ ఊరికి సరిపోయే వాటర్ సరిపడా ఒక రోజు గ్యాప్ ఉన్నా కానీ సరిపోతుండే సార్. పెద్ద ట్యాంక్ అంటే వాటర్ ఓకే కానీ ట్యాంక్ చిన్న ఉండడం వల్ల సమస్య ఉన్నది. అది ఇట్లా కూడా పెట్టిన లైట్, స్ట్రీట్ లైట్ మంచిగా పెట్టారు. ఊరికి ఎండింగ్ లోనా మంచిగా ఏర్పాటు చేసుకున్నారు. దాని అక్కడ ఉందా సోలార్? అక్కడ సోలార్. దార్లోద్ది అనే గ్రామానికి అయితే మనం ఇప్పుడు పోయేటప్పుడు చూపిస్తా అండి రోడ్డు. అది కొద్దిగా మట్టి రోడ్ లాగానే కంకర రోడ్ లాగా ఉంది. వాళ్ళకు దగ్గర దగ్గర ఇప్పుడు కండాల ఎక్స్ రోడ్ నుంచి అయితే ఇక్కడ లోపల వరకు దగ్గర 2-3 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. మొత్తము కంకర మట్టి లాగానే ఉంది అన్నట్లు. ఇక కొద్ది వర్షాకాలం కూడా చాలా ఇబ్బందికరంగా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అదే రోడ్డు కట్టుంది కాబట్టి కొద్దిగా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కొద్దిగా ఇబ్బంది అలాంటి పరిస్థితులు అయితే ఉందండి. ఇక్కడ దాకా 108 రావాలన్న ఇబ్బంది. లోపలికి వస్తా 108 వస్తుందా? రాదు సార్, వర్షాకాలం రాదు సార్. వర్షాకాలం రాదు సార్. మీరు ఎట్లా అక్కడ వరకు వెళ్ళాలా? అక్కడ వరకు మేమే వెళ్తాం సార్. స్లిప్ అయి బాగా పడిపోతారు సార్. అది సంగతి చూస్తారు. 3 ఇట్లా టెంపుల్ మీరే కట్టుకుంటారా? మేమే సార్. మీరేనా మొత్తం? అంటే ఊరు మీకు వెళ్ళిన స్పాన్సర్ అంటే అందరా లేకపోతే మన పటేల్ గారేనా? అదే మరి. ఊరు వాళ్ళు మొత్తం. ఏం టెంపుల్ అది? హనుమాన్ టెంపుల్. మంచిగా కట్టుతున్నారు, చాలా పెద్దగా. సంగతి అట్లా. సోలార్ వాటర్ అదేనా? ఇప్పుడు ట్యాంకులు ఉన్నాయి వాటర్ ఉన్నది సార్. అది ఎంత ఉంటుంది? అది 5,000 కెపాసిటీ. అది 5,000 అంతే. 5,000 సంగతి. మనమైతే దార్లోద్ది అనే ఒక గ్రామంలో ఉన్నామండి. యాక్చువల్లీ దార్లోద్ది అనే ఊరికి, అంటే ఈ ఊరికి దార్లోద్ది అని ఒక నామకరణం ఎట్లా వచ్చింది అనేది మన బ్రదర్ అట్లా చెప్తాడు. ఎట్లా వచ్చిందన్న పేరు ఎట్లా? అది మన ఇక్కడ వరి ఉన్నది, వరిలో ఒక దారి అని ఉన్నది. ఆ దారి వల్ల దార్లోద్ది పేరు అని. ఇప్పుడు ఆ ఒర్రె అంటారు కదా, ఆ ఒర్రెని ఏమంటారు? దార్లోద్ది అంటారు. అప్పుడు దార్లోద్దికి నామకరణమే కండాల వాటర్ ఫాల్ అని పెట్టారు, అంతేనా? ఇప్పుడు అది అంటే పైనుంచి వస్తుందా? పైనుంచి కింద పడుతుంది సార్. పైన ఇప్పుడు అది ఎట్లా అంటే రైనింగ్ ఎప్పుడు వర్షాకాలం ఉంటుందా? ఎప్పుడు ఉండదు సార్, వర్షాకాలంలోనే ఉంటుంది. వర్షాకాలమే. ఇప్పుడు ఉంటాయి వాటర్ ఉండే కావచ్చు. ఇప్పుడు ఉన్నాయి కానీ సార్ అంత పడతలేదు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎంత దూరం ఉంటుంది మన ఊరికి? మన ఊరికి ఒక హాఫ్ కిలోమీటర్ అంతేనా? ఇప్పుడు అది అడవిలో ఉంటుంది అనుకో, అడవిలో ఉంటుంది పోవడానికి. ఇప్పుడు ఈ టూరిస్టులు అందరూ అక్కడికి వస్తారు ఏంది సార్? వస్తున్నారు సార్, వస్తారు. వర్షాకాలం ఎక్కువ వస్తారు కదా, అది సంగతి అన్న చూస్తారు. కానీ మన అంటే ఆ వాటర్ ఫాల్ పేరునే ఈ గ్రామానికి పెట్టడం అయితే జరిగిందండి. దాని పేరు దార్లోద్ది. యాక్చువల్లీ ఆ వాటర్ ఫాల్ పేరు కండాల వాటర్ ఫాల్ పేరు. కానీ ఇక రాను పర్యాటక వనంగా జరిగింది కాబట్టి పర్యాటకులు ఎక్కువ రావడం వల్ల దానికి కండాల వాటర్ ఫాల్ అని పెట్టేసారు. ఆ ఊరికి కండాల వాటర్ ఫాల్కి ఆనుకొని ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ పాత వాళ్ళు ఊరేది దార్లోద్ది అన్నట్లు పేరు పెట్టడం జరిగింది, అది సంగతి అన్నట్లు.